తాజా అంశం చూస్తున్న మేడ్చల్ జిల్లా పోచారం పరిధి అన్నోజీగూడలో పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్లో డీజిల్ పోస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. వ్యాన్ డ్రైవర్, పెట్రోల్ బంక్ సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, గట్కేస నుంచి ఉప్పల వైపు వెళ్తున్నటువంటి ఓమ్ని వ్యాన్ లో ఒకసారిగా మంటలు చెలరేగి వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి బంక్ లోకి హ్యాండ్ బ్రేక్ కూడా ఫెయిల్ అవుతుందో దాంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ లోకి వెళ్ళినటువంటి ఓమ్ని వ్యాన్ లో భారీగా మంటలు వ్యాపించాయి. లోపల ఉన్నటువంటి ఒక సిలిండర్ పేలినట్టుగా తెలుస్తుంది. అయితే గట్కేసర్ నుంచి ఉప్పల వైపు వెళ్తున్నటువంటి ఓమ్ని వ్యాన్ లో కొంతమంది సుమారు 5 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అందులో ఒక గ్యాస్ సిలిండర్ పేలడంతో చిన్నగా మంటలు వ్యాపించాయి. వెంటనే దానిని పక్కన ఆపి ప్రయాణికులందరినీ వెంటనే దింపేశారు. అయితే వ్యాన్ ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయే క్రమంలో దానికి హ్యాండ్ బ్రేక్ వేయకపోవడం వల్ల వెంటనే ఎనబైపు ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లోకి కాలుతూనే ఆ వాహనం అంతా వెళ్లిపోవడం జరిగింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తమై పెట్రోల్ బంక్ సిబ్బంది ఉన్నటువంటి వాటిని ఫైర్ రెడ్యూసింగ్ పరికరాలతోటి వెంటనే ఫైర్ ని ఆర్పేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బంక్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలాడటంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే భారత పెట్రోలియం బంక్ దాదాపు కాలిపోయి ఉండే అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ వ్యాన్ అంతా కూడా లోపలికి దూసుకొని వస్తుందో అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ పెట్రోల్ పోయించుకోవడానికి చాలా మంది అక్కడ వేచి ఉన్నారు. వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు బంక్ లో ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ వాహనాన్ని చూసి ఆ వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి మంటలార్పేందుకు ప్రయత్నం చేశారు. ఆ మంటలార్పేటువంటి క్రమంలోనూ కూడా ఒకసారి లోపల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా మనకి ఆ వీడియోలో కనిపిస్తోంది. సో దీని మీద వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కానీ ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని ఆల్రెడీ బంక్ లో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలతోటి దాన్ని మంటలు చేశారు. ఈ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ నుంచి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆయన గట్కేసర్ నుంచి ఉప్పల వైపుగా ఆయన కొంతమందిని తీసుకొని ప్రయాణికులు తీసుకొని వాళ్ళు అక్కడ ఉప్పల వైపు వెళ్తున్నారు. ఇదే క్రమంలో కారులో వచ్చినటువంటి స్వల్పంగా మంటలు గమనించి వెంటనే వాళ్ళందరినీ దించి అక్కడి నుంచి అక్కడ రోడ్డుపైనే దాన్ని వదిలేయడం జరిగింది. అయితే కాలుతున్నటువంటి వాహనం ముందుకు కదులుతూ పెట్రోల్ బంక్ వైపు వెళ్లడంతో పెట్రోల్ బంక్ లో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళంతా కూడా బయటికి అక్కడి నుంచి పరారయ్యారు. సో కాలుకుంటూ వెళ్తున్నటువంటి ఓమ్ని వ్యాన్ వెళ్తూ పెట్రోల్ బంక్ పక్కకు వెళ్లి ఆగింది. అక్కడ లోపల ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ కావచ్చు, తర్వాత ఇతరులు కూడా పేలుతున్నటువంటి అక్కడ కనిపిస్తోంది. సో ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆ పెట్రోల్ బంక్ లో రెగ్యులర్ గా పెట్రోల్ అండ్ డీజిల్ నింపేటువంటి పంప్ తో పాటుగా ఎల్పీజీ నింపే అక్కడ ఉన్నటువంటి పంప్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సో ఈ ఒకవేళ కనుక పెట్రోల్ బంక్ లో కనుక లోపలికి వరకు వెళ్లి పంపు వరకు వెళ్తే కనుక భారీ ప్రమాదం జరిగి ఉండేదని బంక్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలు పూర్తిగా అదుపు చేశారు. వాహనాన్ని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాటు చేస్తారు. కొద్దిసేపటి వరకు బంక్ లో ఎవరికి కూడా పెట్రోల్ పోయించకుండా కొంతమందిని బంక్ పనులు కొద్దిసేపు ఆపారు. సో ఒకసారి అంత తనిఖీ చేసిన తర్వాత మరొకసారి అక్కడ ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత బంక్ మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం నుంచి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఏదైతే అక్కడ వాహనం ఉందో ఆ వాహనం వరకు కాలిపోతున్న క్రమంలోనే వెంటనే ఆర్పడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగామని చెప్తున్నారు. సో ఒకసారిగా ఆ వాహనం కాలుకుంటూ పెట్రోల్ బంక్ డ్రైవర్ రావడంతో భయాందోళనకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే డైల్ 100 కి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈవైపు సమాచారం అందిస్తున్న బంక్ సిబ్బంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ట్రైన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలతోటి మొత్తాన్ని ఫైర్ ని కూడా ఆర్పివేయడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సో ఈ ఘటనపై ఆల్రెడీ పోలీసులు అక్కడ చేరుకున్నారు. వాహనాన్ని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున. ఇంకా టైర్ లాంటి ఇంకా కోసా
తాజా అంశం చూస్తున్న మేడ్చల్ జిల్లా పోచారం పరిధి అన్నోజీగూడలో పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్లో డీజిల్ పోస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. వ్యాన్ డ్రైవర్, పెట్రోల్ బంక్ సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంకా టైర్ లాంటి ఇంకా కోస రోడ్ ఎక్కిన టైర్ లాంటి అనుకో పెట్రోల్ పంపు ఎదురుగా అవి రోడ్ ఇంకా టైర్ లాంటి ఇంకా కోస రోడ్ ఎక్కిన టైర్ లాంటి అనుకో పెట్రోల్ పంపు ఎదురుగా అవి రోడ్ తాజా అంశం చూస్తున్న మేడ్చల్ జిల్లా గట్కేసర్ అన్నోజీగూడ వద్ద భారీ అగ్ని ప్రమాదం తప్పింది. గట్కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని వ్యాన్ గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో ఓమ్ని వ్యాన్లో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. వ్యాన్ హ్యాండ్ బ్రేక్ వేయడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి వ్యాన్ దూసుకు వెళ్లింది. మంటలతో దూసుకు వెళ్లిన ఓమ్ని వ్యాన్ చూసి అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆర్పివేశారు. దీంతో బంక్ సిబ్బంది, వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకా టైర్ లాంటి ఇంకా కోస రోడ్ ఎక్కిన ఇంకా టైర్ లాంటి ఇంకా కోస రోడ్ ఎక్కిన టైర్ లాంటి అనుకో పెట్రోల్ పంపు ఎదురుగా అవి రోడ్ తాజా అంశం చూస్తున్న మేడ్చల్ జిల్లా గట్కేసర్ అన్నోజీగూడ వద్ద భారీ అగ్ని ప్రమాదం తప్పింది. గట్కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని వ్యాన్ గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో ఓమ్ని వ్యాన్లో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. వ్యాన్ హ్యాండ్ బ్రేక్ వేయడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి వ్యాన్ దూసుకు వెళ్లింది. మంటలతో దూసుకు వెళ్లిన ఓమ్ని వ్యాన్ చూసి అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆర్పివేశారు. దీంతో బంక్ సిబ్బంది, వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకా టైర్ లాంటి ఇంకా కోస రోడ్ ఎక్కిన టైర్ లాంటి అనుకో పెట్రోల్ పంపు ఎదురుగా అవి రోడ్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ అన్నోజీగూడ వద్ద భారీ అగ్ని ప్రమాదం తప్పింది. గట్కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని వ్యాన్ గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో ఓమ్ని వ్యాన్లో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. వ్యాన్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి వ్యాన్ దూసుకు వెళ్లింది. మంటలతో దూసుకు వెళ్లిన ఓమ్ని వ్యాన్ చూసి అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆర్పివేశారు. దీంతో బంక్ సిబ్బంది, వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. Thank you.